పరిశుద్ధ గ్రంథములో నుండి ద్వితీయ పరిష్కాండము 30వ అధ్యాయము 15వ వచనం. చూడుము నేడు నేను జీవమును మేలును మరణమును కీడును నీ ఎదుట ఉంచుకున్నాను. చూడండి, జీవమును మేలును మరణమును కీడును మీ ఎదుట ఉంచున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేని విషయములో మనం కలిగి ఉంటున్నాం? దేవుడు జీవం పెట్టాడు, తర్వాత మేలు పెట్టాడు, మరణం పెట్టాడు, కీడు పెట్టాడు. కాబట్టి మనం దీవించబడాలంటే ఆ కిందకు చదవండి కొంచెం. నీ దేవుడైన యెహోవాను ప్రేమించి ఆయన మార్గములందు నడుచుకొని ఆయన ఆజ్ఞలను కట్టడలను విధులను ఆచరించమని నేడు నేను నీకు ఆజ్ఞాపించున్నాను. ఆయన కట్టడలను ఆయన నిధులను మరి ఎవరైతే ఆయన కట్టడలను నిధులను ఆజ్ఞలను ఎవరైతే ఆచరిస్తున్నారో, ఎవరైతే వాటిని అనుసరిస్తున్నారో వారు దీవించబడతారు, వారు వర్ధిల్లుతారు, ఫలించుతారంట. దేవునికి స్తోత్రం. కాబట్టి ఆయన జీవం మన ముందు పెట్టాడు, మేలు మన ముందు పెట్టాడు, కీడు మన ముందు పెట్టాడు, మరణం మన ముందు పెట్టాడు. కానీ ఆయన ఆజ్ఞలను ఆయన కట్టడలను నిధులను విధులను మనం ఎవరైతే ఆచరిస్తున్నారో అనుసరిస్తున్నారో వారు దీవించబడుతున్నారు లేక ఆశీర్వదించబడుతున్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన కట్టడలను ఆయన ఆజ్ఞలను ఎవరైతే అనుసరిస్తున్నారో, ఆదిలో మొదటి మానవులు కయ్యోను ఏబేలు వారిద్దరు కూడా దేవునికి అర్పణ పట్టుకొచ్చారు. ఏబేలు శ్రేష్టమైంది పట్టుకొచ్చాడు. చదవండి, ఏబేలు 4వ అధ్యాయం, ఆదికాండం 4:4. త్వరగా. ఏబేలు కూడా తన మందలో తొలుచూలు పుట్టిన వాటిలో కొవ్విన వాటిని కొన్ని తెచ్చును. యెహోవా ఏబేలు అర్పణను అంగీకరించాడు, లక్ష్య పెట్టాడు. ఎందుకని? ఏబేలు తన మందలో నుండి శ్రేష్టమైంది తీసుకొచ్చాడు. దేవుడు ఆ బలిని ఏం చేశాడు? అంగీకరించాడు. ఆది మానవుల్లోనే, తొలి మానవుల్లోనే అర్పణ ఎలాంటి పట్టుకొచ్చాడంటే శ్రేష్టమైంది. తన మందులోంచి ఏది పట్టుకొచ్చాడు? శ్రేష్టమైంది, మంచిది తీసుకొచ్చాడు. కాబట్టి దేవుడు ఆ బలిని ఏం చేశాడు? అంగీకరించాడు. దేవునికి స్తోత్రం. దేవుడు ఆయన ఆస్వాదించాడు, దేవుడు ఆయన దీవించాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి మన దీవెన పొందాలంటే ఆయన ఆజ్ఞలను ఆయన కట్టడలను నిధులను అనుసరించాలి లేక అంగీకరించాలి. అప్పుడు నువ్వు దీవించబడతావు. కానీ మొదటి మానవుడు వారిద్దరు అన్నదమ్ములు కూడా దేవునికి అర్పణ పట్టుకొచ్చినప్పుడు ఈ యొక్క కయ్యోను ఏబేలు శ్రేష్టమని పట్టుకొచ్చాడు. చాలా మంచిది, బలిచింది, కొవ్వింది పట్టుకొచ్చాడు. ఆ యొక్క ఏబేలు ఏం చేశాడంటే తప్పో తాలో ఏదో ఒకటి అన్నట్టు తీసుకొచ్చాడు. ఆయన అర్పణేమో తోచివేశాడు, కయ్యోను అర్పణ తోచేశాడు, ఏబేలు అర్పణ దేవుడు అంగీకరించాడు.
దేవుడు ఆశీర్వదించాడు, ఆ లెక్క దీవించాడు ఆయన్ని. కాబట్టి మనము దీవెన పొందాలంటే ఆయన ఆజ్ఞలను, ఆయన కట్టడలను, ఆయన నిధులను మనం చేయాలంటే అంగీకరించాలి. అప్పుడే మనము దీవించబడతాం అంటాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎందుకు దీవించబడతాడంటే ఆయన కట్టడలను, ఆయన ఆజ్ఞలు వింటలేదు. అందుకని దేవుడైన యెహోవా మాట శ్రద్ధతో వింటే ఈ దీవెనలు కూడా నీ మీదకి వస్తున్నాయి. నీ గర్భఫలము, నీ గర్భఫలము, నీ భూఫలము, నీ మందలు, నీ దుక్కుచెట్లు, నీ పిండి పెట్టొట్టియు, గొర్రెలు, మేకలు ఇవన్నీ కూడా ఏమవుతున్నాయి? దీవించబడుతున్నాయి. ఎప్పుడు? దేవుని మాట శ్రద్ధగా విన్నప్పుడు. దేవునికి స్తోత్రం. అబ్రహాము దేవుని మాట విన్నాడు, అది నీతిగా ఎంచబడింది. కాబట్టి దేవుని మాట ఈనాడు వింటలేదండి. దేవుని మాట వింటే నిన్ను గొప్పగా దీవిస్తాడు. దేవుని మాట వింటే నిన్ను గొప్పగా ఆస్వాదిస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే దేవుడు చెప్తున్నాడు, నా దగ్గరకు రండయ్యా అన్నాడు. దగ్గరకు వచ్చినప్పుడు దేవుడు సువాసన చూసి వాడిని దీవించాడు. చదవండి, ఆదికాండం 7వ అధ్యాయం 7వ వచనం త్వరగా. 27. అతను దగ్గరకు వచ్చి అతను ముద్దు పెట్టుకుని అప్పుడు అతడు అతని వస్త్రములను వాసన చూసి అతను దీవించి ఇట్లా, నేను ఇదిగో నా కుమారుని సువాసన యెహోవా దీవించిన తేనె సువాసన వలె ఉన్నది. ఆకాశ మంచును, భూసారమును, విస్తారమైన ధాన్యమును, ద్రాక్షరసమును దేవుడు నీకు అనుగ్రహించును. ఎప్పుడు అనుగ్రహిస్తాడు? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దగ్గరికి వచ్చినప్పుడు ఆ వస్త్రాలు ఏం చేశాడు? ఆయన వాసన చూశాడు. దేవునికి మనము మంచి వాసనగా ఉండాలి, సువాసనగా ఉండాలి. ఆ వాసన చూసి ఏం చేశాడు? ఆయన దీవించాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మంచి వాసనగా ఉన్నప్పుడు దేవుడు నిన్ను దీవిస్తున్నాడు. దేవునికి స్తోత్రం. దగ్గరకు వచ్చినప్పుడు దీవిస్తున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దీవించినాక ఎలా ఉంటావంటే చెట్టుకు మంచున్నట్టు అతడు ఉండును. చెట్టుకు మంచున్నట్టు అతడు ఉంటాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎలా ఉంటాడు? చెట్టునకు మంచున్నట్లు నేను అతనికి ఉండును. దేవునికి స్తోత్రం. ఆ చెట్టు మీద మంచు పడ్డప్పుడు అది దినదినం కూడా చక్కగా ఎదుగుతుంది. రోజుకొక రకంగా ఎదుగుతుంది. ఏం పడ్డప్పుడు? మంచు పడ్డప్పుడు. దేవుడు అంటున్నాడు, దగ్గరకు వచ్చినప్పుడు చెట్టుకు మంచున్నట్టు నేను అతనికి ఉండును. అది చాలా చక్కగా రోజుకొక రకంగా అది వెదుగుతుంది. చదవండి. చెట్టునకు మంచు ఉన్నట్టు నేను అతను కుందును. తామర పుష్పము పెరిగినట్లు. చూడండి, తామర పుష్పం చూడండి, అది నీళ్లు వచ్చిన కొందుకు అది నీళ్ళ పైన ఉంటుంది, కానీ దాంట్లో మునగదు. చెమలు వస్తాయి, శోధనలు వస్తాయి, ఇరుకులు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి. దేవుడు మనకున్నప్పుడు నిన్ను మునగనీడు, అటు పైన ఉన్నట్టాడు. బాధలు, కష్టాలు వస్తాయి, కానీ వాటి పైన ఉంటావు, కానీ దాంట్లో నువ్వు మునగు. వస్తాయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వాటి పైన ఉంటావు, కానీ వాటి నిన్ను ముంచలేవు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. షడ్రకు మీషకు అభినవారికి కష్టం వచ్చింది, బాధ వచ్చింది. అగ్నిగుండం లేచినప్పుడు దేవుడు అక్కడ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. నీకు ఉంటాడు. దేవుని దగ్గరికి మనం వస్తే, దేవుని మాట మనం వింటే, దేవుడు మనకు తోడుగుండి వర్ధల చేస్తాడు.
చెట్టుకు మంచున్నట్టు నేను అతను ఉండును. తామర పుష్పము పెరుగునట్టు అతడు అభివృద్ధి పొందుతాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా.